భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగింది. పినపాకం మణుగురు మండలాల సరిహద్దులో నిర్మించినటువంటి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్లపై రాత్రి పిడుగులు పడ్డాయి. ఘటనలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ట్రాన్స్ఫార్మర్లలో ఉండే కరెంట్ ఆయిల్ కారణంగా మంటలు మరింత ఉధృతమయ్యాయి. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులైతే తెలియజేశారు. ఇక అప్రమత్తమైన ఉన్నత అధికారుల సూచనల మేరకు యూనిట్ 1 ను షట్ డౌన్ చేశారు. ఘటన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇక్కడ 7:26 ఇక్కడ పిడుగుపాటుతోటి యూనిట్ 1 ట్రిప్ అయింది. సో ఆ ఎఫెక్ట్ తోటి ఇమీడియట్గా ఫైర్ అయింది మొత్తం టోటల్ ట్రాన్స్ఫార్మర్ పైన, బుషింగ్ల పైన. ఇక్కడ లోకల్ ఫైర్ టెండర్, మా లోకల్ ఇంజనీర్స్ అంతా ఫైర్ పించింగ్ చేయగలిగారు. బట్ బుషింగ్లు 2 డ్యామేజ్ అయినాయి. ట్రాన్స్ఫార్మర్ ఎంతవరకు లోపల ఎక్స్టెండ్ అయిందనేది మనకు తెలియదు, టెస్ట్ చేస్తే కానీ మనం చెప్పలేము అది. సో ఒకవేళ ఇన్ కేస్ ట్రాన్స్ఫార్మర్ లాంటి పొయ్యి ఉంటే మనకి సుమారుగా ఒక 20-25 crores దాకా మనకి ఎఫెక్ట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ పొయ్యి ఉంటే మళ్ళీ రిప్లేస్ చేయడానికి ఒక 1 month 45 days మ్యాక్సిమం టైం తీసుకుంటుంది.